ఇకపోతే వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఎప్పుడు బెయిల్ ఇస్తుందో తెలియదు. ఒక కేసులో బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మరొక కేసులో ఆయన లోపల పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆయన గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడటం, ఆయన కుమారుడు నారా లోకేష్ గారిని పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడటం, వీటన్నిటికన్నా మించి నందమూరి తారక రామారావు గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి భార్య, మరి అదేవిధంగా నారా లోకేష్ గారి తల్లి అయినటువంటి నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించిన మాట్లాడటం, నారా లోకేష్ గారు పుట్టుకనే అవమానించిన మాట్లాడటం, అవి ఈయన చేసినటువంటి తప్పులు. ఆనాడు ఈయన మాట్లాడినటువంటి ఆ తప్పుడు మాటలు ప్రస్తుతం ఈయనకి శాపమే వెంటాడుతూ ఉంది. ఈయన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం మొత్తం కూడా ఈయన మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఈయన్ని ఇప్పుడు బయటికి తాగటం ఎవరి వల్ల కాదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది. మరొక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో లోపలికి వెళ్తున్నాడు. అంటే ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకో కేసులో లోపలికి వెళ్తున్నాడు. ఈయన లోపలికి వెళ్ళే కొద్దీ, ఈయనకు బెయిల్ వచ్చే కొద్దీ మళ్ళీ కేసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అనేక ఇబ్బందులు పడతా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన గన్నవరం నియోజకవర్గం సంబంధించి ఇళ్ల పట్టాలులో అవకతవకలు చేశాడనేటువంటి దాంట్లో ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఈయన మీద ఒకటి ఉంది. ఓ దళిత యువకుని చంపబోయాడన్న కేసు. సో ఆ కేసు మీద బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో లోపలికి వెళ్ళాడు. ఆ కేసులో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసులో లోపలికి వెళ్తాడు. ఈయన లోపలికి వెళ్ళడం మాత్రం తథ్యం. ఎందుకంటే ఈ గతంలో ఈయన మాట్లాడిన మాటలను ఉద్దేశించి కక్ష సాధింపు చర్య. అంటే అఫ్కోర్సు మరి నిజంగానే దళిత యువకుని చంపబోయాడు అనేది విచారణ చేయాలి. పూర్తి స్థాయి విచారణలో మరి న్యాయస్థానాలు తేలుస్తాయి. ఆయన చేశాడా లేదా మనం చెప్పలేము. గన్నవరంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మరి నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, దాని మీద స్కామ్ చేశాడనే కేసు నడుస్తూ ఉంది. అది కూడా విచారణ చేసిన తర్వాత నిజంగా చేశాడా లేదా అనేటువంటి ఒక ఎపిసోడ్ బయటకు వస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఒక కేసులో లోపలికి వెళ్తే మరో కేసులో బయటకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈయన కాపాడటం కోసం ఒక ఢిల్లీ పెద్ద రంగంలో దిగినట్టు స్పష్టంగా మనకైతే తెలుస్తుంది. ఈయనకి గతంలో గన్నవరం నుంచి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పించడంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఓ పెద్ద మనిషి ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని ఎలాగైనా సరే బయటికి తేవాలని చెప్పేసి ఆయన అయితే రెడీ అయిపోయారంట. ఎందుకంటే ఈయన బాధ, ఈయన కుటుంబ సభ్యుల బాధ చూడలేక ఈయన సన్నిహితులు, ఈయన కుటుంబ సభ్యులు ఆ ఢిల్లీ పెద్ద ఆయన్ని కన్సల్ట్ అయ్యారు. ఆయన సరే ఒకసారి అవకాశం ఇద్దాం, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురవుతూ ఉన్నాడు, ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. సో తప్పుడు మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. సో ఇక్కడ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వారి తప్పుని క్షమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎంతోమంది వ్యక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి నేరస్తులు కూడా మరి ఉరిశిక్ష పడ్డప్పటికీ కూడా చాలామందికి రాష్ట్రపతి దగ్గర నుంచి వెళ్ళి క్షమాభిక్ష తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి ఎన్నో సందర్భాలు మనం చూస్తే చిలకలూరుపేట బస్సు దహనం కేసు 1990లో జరిగింది. ఇప్పటికి కూడా ఆ ముద్దాయిలకి ఉరిశిక్ష అమలు అవ్వలేదు. క్షమాభిక్షకి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు, అలా డిలే అవుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేరస్తులు మరి పదుల సంఖ్యలో మనుషుల్ని చంపినప్పటికి కూడా మరి వారికి క్షమాభిక్ష పెడతారు. సో ఈయనకు కూడా, ఎందుకంటే ఈయన గతంలో మాట్లాడిన మాట తప్పైనప్పటికీ కూడా ఆ మాటల వల్ల ఈయన పూర్తిగా ఇక అసలు బతకూడదు అని ఎవరైతే కోరుకున్నారో అది తప్పు, వాళ్ళు మూర్ఖులతో సమానం అలా కోరుకుంటే. సో కాబట్టి ఈయన కూడా అవకాశం ఇవ్వాలి. ఈయన కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ఈయన ముందుకొచ్చారు. సో గతంలో మాట్లాడిన మాట తప్పని తెలుసుకున్నారు, అప్పుడే క్షమాపణ చెప్పారు. సో ఇప్పుడు కొన్ని రోజుల పాటు ఈయన నరకయాతను అనుభవించారు కాబట్టి వంశీ గారికి కాస్త ఊరటన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి దానికోసమై ఒక ఢిల్లీ పెద్ద వల్లభనేని వంశీ గారిని బయటికి తెచ్చే ప్రయత్నాలు చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఉన్నారు. ఎందుకంటే 2024లో గన్నవరం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి గతంలో చూస్తే 2009లో విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఆ తక్కువ ఓట్లతో ఓటమి చెందారు. తర్వాత 2014, 2019 రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది ఆయన రాజకీయ చరిత్ర. సో ఇప్పుడు మరి వల్లభనేని వంశీ గారు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించి కొంతమంది నేరస్తులకు శిక్ష పడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఢిల్లీలో గంటల్లో లక్షల రూపాయల ఫీజు తీసుకున్న లాయర్లను ఉపయోగించి మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ముద్దాయిలుగా
మరి ఆరోపణలు ఎదుర్కొన్నారో వారిని కనీసం రిమాండ్కి కూడా పోనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారిని కాపాడారు. సో మరి వల్లభనేని వంశీ గారు ఏం తప్పు చేశారు, మరి ఆయన ఎందుకు కాపాడలేదని చెప్పేసి ఒక చర్చ కూడా వైసీపీలో మరి వల్లభనేని వంశీ గారు సామాజిక వర్గం ఏదైతే కొంతమంది ఉన్నారో వారందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. అంటే మన సామాజిక వర్గం అయితే జగన్ గారు వదిలేస్తారా, ఆయన సామాజిక వర్గం వారిని అయితే మరి గంటలకి ₹1 కోటి ఇచ్చినా సరే లాయర్ని పెట్టుకుని వారిని బయటికి తీసుకొస్తారా అని చెప్పేసి కూడా చర్చ మొదలైంది. సో ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ గారిని బయటికి తీయడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు వల్లభనేని వంశీ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన, ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి ఒక పెద్ద ఆయన వల్లభనేని వంశీ గారిని బయటికి తేవటం కోసం ఆయన అయితే పావులు కదుపుతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి మరికొన్ని రోజుల్లో వల్లభనేని వంశీ గారు జైలు నుంచి బయటికి విడుదలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నిన్న చూస్తే మరి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు. తల్లులను దూషించారు, ఆడవాళ్ళని కించపరిచారు, శాసనసభ వేదికగా తల్లులను దూషించారు, మహిళల్ని అవమానపరిచారని చెప్పేసి మాట్లాడారు. అర్థమైందా రాజా అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించే. అయితే నారా లోకేష్ గారు అయితే తనకు జరిగిన అవమానం, తన తల్లికి జరిగిన అవమానం ఏదైతే ఉందో ఆయన ఇప్పుడో మర్చిపోయే పరిస్థితి లేదు, కనపట్టలేదు. సో వల్లభనేని వంశీ గారు మరికొన్ని రోజులు జైల్లో ఉంచేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుందనేటువంటిది అయితే అందరికీ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే వల్లభనేని వంశీ గారిని కాపాడుకోవాలి, ఎందుకంటే చేసిన తప్పుకైనా ఆ పశ్చాత్తాపడతా ఉన్నాడు, ఆల్రెడీ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కాబట్టి ఇక రెండోసారి అలాంటి మాటలు మాట్లాడు, ఎలాంటి తప్పులు చేయడం అనేటువంటి నేపథ్యంలో ఈయన బయటికి తీసుకురావడం కోసం ఈయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన, ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పగల పెద్ద ఆయన రంగంలోకి దిగాడు. ఎలాగైనా సరే వల్లభనేని వంశీ గారిని బయటికి తీసుకురావడం కోసం మరి ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈయన బయటికి తీసుకొస్తాడా, లేకపోతే ఈయనే డైరెక్ట్గా చంద్రబాబు గారితో లోకేష్ గారితో మాట్లాడి బయటికి తీసుకొస్తాడా, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని రంగంలోకి దింపి మరి వారితో మాట్లాడించి మరి కాంప్రమైజ్ చేసి వల్లభనేని వంశీ గారిని బయటికి తీసుకొస్తాడో తెలియదు. కానీ మొత్తానికి ఢిల్లీ నుంచి ఒక పెద్ద ఆయన రంగంలోకి దిగాడు. త్వరలోనే వల్లభనేని వంశీ గారు జైలు నుంచి బయటికి రాబోతా ఉన్నాడు, త్వరలోనే ఆయనకు బెయిల్ రాబోతా ఉంది అనేదైతే చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. వంశీ గారి అనుచరులకు సంబంధించి చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. సరే మరి ఆ పెద్ద ఆయన గనక త్వరగా గనక ఆయన పావులు గనక కదిపితే తొందరలో వల్లభనేని వంశీ గారు, రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ గారు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చూద్దాం మరి తనకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో కూడా ఆనాడు 2014లో గన్నవరం ఎమ్మెల్యే సీట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఆ పెద్ద ఆయన, ఢిల్లీ రాజకీయాల చక్రం తిప్పగలిగా ఆ పెద్ద ఆయన మరి ఈసారి తన శిష్యుడైనటువంటి వల్లభనేని వంశీ గారిని మరి బయటికి తీసుకురావటంలో ఏ విధంగా ఆయన పావులు కదుపుతాడు, ఆయన పావులు కదిపితే ఏ విధంగా సక్సెస్ అవుతాడు మరి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.